కొట్టేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కీలక వాదనలు వినిపించారు. అయితే ఒక్కసారి ఈ వాదనలు చూస్తే లఘుచేల దాడి ఘటనలో నిందితులతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేరుగా సంప్రదింపులు జరిపారని కూడా తెలిపారు. ఆయన వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నట్లు కూడా ఆయన న్యాయమూర్తి దృష్టికి అటు కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇక ఒక్కసారి వాదనలు పరిశీలిస్తే భూసేకరణను అడ్డుకోవడానికి ఈ చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏం కాదు, మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారంటూ ఈ కేసులో A1గా ఉన్న పిటిషనర్ నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ కూడా ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక విచారణ కోసం వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్ర చేశారని, కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు జరగకముందే నిందితులు వారిపై విరుచుకుపడ్డట్టు కూడా ఆయన వాదించారు. ఇక హత్య చేయాలని ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డట్టు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక A2గా ఉన్నటువంటి సురేష్ ఇటీవలే అరెస్ట్ అవ్వగా అటు సురేష్ అసలు గ్రామంలోనే ఉండడం లేదని, అతడికి భూమి కూడా లేదంటూ కూడా ఆయన కోర్టు ముందు చెప్పాడు. ఇక అతడు యూట్యూబర్ అని, అతను హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్టు కూడా అతనికి అసలు ఈ ఊరితో దీంతో సంబంధమే లేదంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ దాడి కుట్రలో నిందితుల్ని రెచ్చగొట్టేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారంటూ కూడా ఆయన వాదించారు. ఇక సురేష్ ద్వారా కలెక్టర్ను హత్య చేసేందుకు ప్రయత్నించారన్నారు. అయితే దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించగా పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలతో పాటు ప్రధాన నిందితుడు కీలక సూత్రధారిగా భావిస్తున్న సురేష్తో అటు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన కాలిడట ఆధారాలను కూడా వారు కోర్టుకు సమర్పించారు. ఇక ఈ క్రమంలో ఈ కేసు రానున్న కాలంలో ఎన్ని మలుపులు తిరుగుతుందా అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు.